హాయ్ ఎవ్రీవన్. చాలామంది మన ఇండియన్స్ ఒక చిన్న సింపుల్ ట్రిక్ తెలియక చాలామంది గవర్నమెంట్ ఫీజులకి అఫీషియల్కి సంబంధించి గవర్నమెంట్ ఫీజులు ఉంటాయి కదా, వాటిలో కొన్ని ఎక్స్ట్రాగా పే చేస్తున్నారు. మధ్యలో ఏజెంట్స్కి సంబంధించి ఏజెంట్స్ని మీట్ అయ్యి వాళ్ళ ద్వారా పని చేయించుకుంటూ ఎక్స్ట్రా మనీ పే చేస్తారు. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది అన్నెసరిగా మనీ స్పెండ్ చేస్తున్నారు. అది కూడా బేసిక్ డాక్యుమెంట్స్కి. మీరు ఏజెంట్కి మనీ అనేది ఏజెంట్స్ కానీ లేదంటే మధ్యవర్తులు ఎలా ఉంటారంటారు కదా, అలాంటి వాళ్ళకి యాక్చువల్ ఛార్జెస్ అనేవి తక్కువ ఉన్నా సరే వాళ్ళు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేసి మీ దగ్గర మనీ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు. బేసిక్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్కి ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది. మధ్యలో చాలా మంది ఏజెంట్స్ కానీ ఇంకా మీ మధ్యవర్తులు అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రాగా మనీ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీకు పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ నుంచి ఆధార్ వరకు ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ డిసేబిలిటీ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ మైగ్రేషన్ సర్టిఫికేట్ అండ్ ట్రేడ్ లైసెన్స్ కానీ ప్రతి డాక్యుమెంట్కి గవర్నమెంట్ లేదా కన్సర్న్ అథారిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఫీ అనేది అఫీషియల్ ఫీ అనేది ఒకటి అనౌన్స్ చేశారు. ప్రతి డాక్యుమెంట్కి అఫీషియల్ ఫీ అనేది గవర్నమెంట్ లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అందులో కొన్ని డాక్యుమెంట్స్కి ఫ్రీ ఛార్జెస్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉన్నాయి, కొన్ని అది కూడా బేసిక్ పేమెంట్ ఉన్నాయన్నమాట. అందులో కొన్ని సర్వీసెస్ కంప్లీట్ ఫ్రీ అనమాట. అందులో దానికి ₹1 కూడా ఛార్జ్ చేయరు. కొన్ని సర్వీసెస్ ఫ్రీ ఉంటాయి. కాకపోతే ఏం చేస్తారంటే కొంతమంది ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయాలని చెప్పి లేదంటే అప్డేట్ చేయాలని చెప్పి అలాంటికి చాలని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పుకుని ఏం చేస్తారంటే ఎక్స్ట్రాగా మనీ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు బేసిక్ గవర్నమెంట్ ఫీజెస్ ఏమున్నాయి, డాక్యుమెంట్స్కి ఎంత ఫీజు అనేది అనౌన్స్మెంట్ చేశారు, అవి ఏంటి అనేది మీరు తెలుసుకుంటే ఇలాంటి అన్నెసరీ ఎక్స్పెన్సెస్, ఓవర్ ఛార్జింగ్ ఇంకా అలాంటి స్కామ్స్ లాంటివి మీరు అవాయిడ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పేమెంట్ చేసే ముందు మీరు ఫీజు అనేది చెక్ చేసుకోవాలి గవర్నమెంట్ పోర్టల్లో. అంటే అందులో కొన్ని ఛార్జెస్ అనేది వేరియేషన్ ఉంటాయి, సర్వీస్ వైజ్ లేదంటే స్టేట్ వైజ్ లేదంటే డాక్యుమెంట్ కేటగిరీ బట్టి టైప్ ఆఫ్ అప్డేట్ బట్టి అలాంటి వల్ల ఏంటంటే మీకు కొన్ని పేమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో అవి కూడా మీరు చూసుకోవాలి. సో ఇది మాత్రం ప్రతి ఇండియన్ అనేవాళ్ళు తెలుసుకోవాలి, ప్రతి ఇండియన్ దీని గురించి తెలుసుకోవాలి. అందుకోసమే నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోలో మీకు బేసిక్ ఫేర్ ఎంత ఉంది అనే దాని గురించి, గవర్నమెంట్ డాక్యుమెంట్స్కి ఎంత ఫేర్ ఉంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను చెప్తున్న కంటెంట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే, ఇంకా మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతుంది అనుకున్నా సరే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇందులో మీరు ఫస్ట్ చూసినట్లయితే నేను స్టార్ట్ చేస్తుంది పాన్ కార్డ్తో స్టార్ట్ చేస్తున్నాను. పాన్ కార్డ్ అఫీషియల్ ఫీ వచ్చేసరికి ₹107 అనమాట. ఏదైనా పాన్ కార్డ్ని మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో కానీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రైస్ అయితే ఇదనమాట. పాన్ కార్డ్కి అఫీషియల్ ఫీ వచ్చేసరికి ₹107. నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్కి ఇండియన్ పాస్పోర్ట్ అనమాట. ఇండియాలో పాస్పోర్ట్ అప్లై చేసినట్లయితే దానికి అఫీషియల్ ఫీ వచ్చేసరికి ₹1,500, ₹1,500 అనమాట దీని యొక్క అఫీషియల్ ఫీ అనేది. నెక్స్ట్ థర్డ్ చూసినట్లయితే ఓటర్ ఐడి కార్డు. ఈ ఓటర్ ఐడి కార్డు అయితే అఫీషియల్లో అయితే ఫ్రీ అనమాట. దీనికి మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా ఆధార్ కార్డు సంబంధించింది. ఇందులో న్యూ ఎన్రోల్మెంట్ అయితే ఫ్రీ అనమాట, కంప్లీట్ ఫ్రీ. కొత్తగా ఎవరినైనా ఎన్రోల్ చేయాలన్నా సరే, కొత్తగా ఎవరికైనా ఆధార్ కార్డు ఇప్పించాలన్నా సరే వాళ్ళకి కంప్లీట్ ఫ్రీ అనమాట. ఓన్లీ బయోమెట్రిక్ అప్డేట్కి మాత్రమే ₹50కి ఛార్జ్ చేస్తారు. బయోమెట్రిక్ అప్డేట్ ఏదైనా సరే మీరు బయోమెట్రిక్ అప్డేట్ చేయాలనుకుంటే ₹50 ఛార్జ్ చేస్తారు. అదే డెమోగ్రఫిక్ అప్డేట్ అయితే ₹100 ఛార్జ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే బర్త్ సర్టిఫికేట్ యొక్క అఫీషియల్ ఫీ చూసినట్లయితే మీరు ₹10 నుంచి ₹50 వరకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్ యొక్క అఫీషియల్ ఫీ చూసినట్లయితే ₹20 to ₹50 ఉంటుంది. ఇది చూసారు కదా, ఫార్మాట్ అయితే ఈ రకంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే క్యాష్ సర్టిఫికేట్ అఫీషియల్ ఫీ చూసినట్లయితే ఫ్రీ అనమాట. దీనికి మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దాని యొక్క ఫార్మాట్ చూసారు కదా, ఈ రకంగా ఉంటుంది. క్యాష్ సర్టిఫికేట్ యొక్క అఫీషియల్ ఫార్మ్ అనమాట. ఇది సర్టిఫికేట్ ఈ రకంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అఫీషియల్ ఫీ చూసినట్లయితే ₹10 to ₹50 అనేది ఉంటుంది. ఫైన్ అయితే ఫార్మాట్ చూసారు కదా, ఈ రకంగా ఉంటుంది. ఆఫీసర్ ఆఫ్ ది తహసీల్దార్ సర్టిఫికేట్ అనమాట. దీని యొక్క ఫీ చూసినట్లయితే ₹10 to ₹50 వరకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్. ఈ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క అఫీషియల్ ఫీ అయితే
200 to 500 రూపీస్ ఉంటుంది. కానీ మీరు ఏజెంట్ ద్వారా అప్లై చేసినట్లయితే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి. సో అందుకు వాళ్ళ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇది గవర్నమెంట్ అఫీషియల్ ఫీ అనమాట. మీరు అఫీషియల్గా అన్నీ చేసుకుంటూ అన్ని ప్రాసెస్ చేసుకుంటే ఎగ్జామ్ రాసి అన్నీ మీరు డైరెక్ట్గా చేస్తే అఫీషియల్ ఫీ అనేది 200 to 500 రూపీస్ అనమాట. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రేషన్ కార్డ్. ఈ రేషన్ కార్డుకి మీరు అఫీషియల్ ఫీ చూసినట్లయితే ఫ్రీ. ఇది కంప్లీట్ ఫ్రీ. దీనికి ₹1 కూడా మీరు పే చేసిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. దీని యొక్క అఫీషియల్ ఫీ కూడా ఫ్రీ అనమాట. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే డిజేబిలిటీ సర్టిఫికేట్. డిజేబిలిటీ సర్టిఫికేట్ అయితే ఈ రకంగా ఉంటుంది. దీని యొక్క అఫీషియల్ ఫీ చూసినట్లయితే ఇది కూడా ఫ్రీ అనమాట. ఇందుకు కూడా మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మైగ్రేషన్ సర్టిఫికేట్. మైగ్రేషన్ సర్టిఫికేట్ యొక్క అఫీషియల్ ఫీ చూసినట్లయితే ₹100 to 500 రూపీస్ అయితే ఉంటుంది. ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ యొక్క ఫార్మాట్ అయితే ఈ రకంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ట్రేడ్ లైసెన్స్. అది కూడా ట్రేడ్ లైసెన్స్ బై బిజినెస్ అండ్ స్టేట్ అనమాట. ట్రేడ్ లైసెన్స్ యొక్క సర్టిఫికేట్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నా వీడియో. ఈ వీడియోలో మీకు అఫీషియల్ ఫీజ్ ఆఫ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్కి ఏమేమి ఉన్నాయి, ఎంత ఉన్నాయి అనే దాని గురించి, అంటే ఫీజు ఎంత ఉన్నది అనే దాని గురించి, బేసిక్ ఫ్రీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్న ఫ్రీ అనేది ఎంత ఉన్నది అనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.